అమెరికాలో ట్రంప్ రాకతో ప్రపంచ రాజకీయాలు ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా మారిపోయాయి. ముఖ్యంగా అమెరికా తరువాత వెస్ట్లో వైట్ సుప్రీమసీ కొనసాగించే యూరోప్ దేశాలు ఇప్పుడు ట్రంప్ పై తిరుగుబాటుకు సిద్ధమైనట్లే కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ వ్యవహారంలో ట్రంప్ తీరును తప్పుపడుతున్న యూరోప్, EU దేశాలు సెక్యూరిటీ ఆందోళనలను ట్రంప్ అసలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా EU దేశాలు ఫ్రాన్స్లో మీట్ అవ్వడానికి ఎలా అర్థం చేసుకోవాలి? యూరోప్, అమెరికా మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందా? నాటో దేశాలు అమెరికాను వదిలేసి సొంత కుంపటి పెట్టుకోగలవా? అసలు రష్యాకు ధీటుగా సైన్యాన్ని తయారు చేస్తాయా? ప్రపంచ వైట్ సుప్రీమసీలో చీలికలొస్తున్నాయా? తాజా పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ప్రపంచ పెద్దన్నగా అమెరికాలో ట్రంప్ రాక అంతర్జాతీయంగా అనూహ్యమైన మార్పులకు కారణమైంది. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల థ్రెట్ నుంచి నాటో సైనిక ఖర్చుల వరకు యూరప్ను ముప్పు తిప్పలు పెట్టడానికి రెడీ అయ్యారు. అసలు ఎన్నికలు గెలవడానికి ముందు నుంచే యూరప్ను బెదిరించడం మొదలుపెట్టారు ట్రంప్. నాటోకి కేటాయింపులు పెంచని యూరోపియన్ దేశాలపై రష్యాను ఉసిగొల్పుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మొదలైన ఈ రెవల్రీ ఇప్పుడు మరింత రాజుకుంది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో మధ్యవర్తిత్వానికి రెడీ అయిన ట్రంప్ ఒంటిపోకడుతో యూరోప్ పెత్తనం అవసరం లేదని చెప్పారు. అంతేనా? అవసరమైతే అభిప్రాయాలు తెలియజేయండి కానీ తగుదనమ్మా అని నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ రుబాబు చేశారు ట్రంప్. యూరోప్తో సంబంధం లేకుండా సౌదీలో రష్యా అధికారులతో మంతనాలు మొదలుపెట్టారు. దీంతో యూరోపియన్ దేశాలు ఈగోపై బాంబు వేసినట్లయింది. యూరోప్ నాయకుల్లో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17న పారిస్లో హడావిడిగా యూరోపియన్ యూనియన్ భద్రతా శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ ఫ్యూచర్ గురించి రష్యాతో చేస్తున్న చర్చలకు అమెరికా తమను ఆహ్వానించకపోవడంతో యూరప్ దేశాలు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు యూరప్పై కక్షగట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అతి త్వరలో కలవనున్నానని డొనాల్డ్ ట్రంప్ అనడం, అది తమ భద్రతా ఆందోళనలను అస్సలు పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై యూరప్ నిప్పులు చెరుగుతోంది. అయితే అమెరికాకు ఎదురెళ్లడానికి యూరప్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న యూరప్ తమ రాజకీయ విభేదాలు, దేశీయ ఆర్థిక ఆందోళనలను పక్కనపెట్టి భద్రతా వ్యయాన్ని పెంచుతూ ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఒకే తాటిపైకి ముందుకొస్తాయా అన్నది చర్చనీయాంశమైంది. అలాగే వీళ్లంతా కలిసి ఉక్రెయిన్కు సాయంగా దళాలను పంపడం సాధ్యమేనా అనే సందేహాలొస్తున్నాయి. ఉక్రెయిన్ వ్యవహారంలో మొదలైన చర్చల టేబుల్పై తమను తాము బలవంతంగా ఉంచుకోవడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయా అనిపిస్తోంది. ఇక డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తేనే బ్రిక్స్ దేశాలపై గుర్రుమన్న డొనాల్డ్ ట్రంప్, అలాంటిది యూరప్ అమెరికాకు ఎదురెళితే ట్రంప్ ఏం చేస్తారో అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే 4 ఏళ్లు యూరప్ వర్సెస్ ట్రంప్లా ప్రపంచ రాజకీయాలు మారతాయా అనే డౌట్ వస్తోంది. ఫిబ్రవరి 17న యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ ఉక్రెయిన్కు సాయంగా సైన్యాలను మోహరించడానికి యూకే సిద్ధంగా ఉందని అన్నారు. ఇక యూరోప్లో అతిపెద్ద దేశంగా ఉన్న జర్మనీతో పాటు స్వీడన్ కూడా తమ పీస్ కీపింగ్ దళాన్ని ఉక్రెయిన్లోనే ఉంచనున్నట్లు తెలిపాయి. నిజానికి రష్యాతో ట్రంప్ చేసే చర్చల ద్వారా ఉక్రెయిన్ భవిష్యత్తును ఏం చేయాలన్నది 100% ఖచ్చితంగా ట్రంప్కి తెలియదు. అందుకే అమెరికా మిత్ర దేశాలైన యూరప్ ప్రమేయంతోనే సరైన నిర్ణయం జరుగుతుందని యూరప్ భావిస్తోంది. ఇప్పటి వరకు అమెరికాను అడ్డం పెట్టుకుని రష్యా దగ్గర కాలరెగరేస్తున్న యూరప్ దేశాలకు ఈ సందర్భం మరింత క్లిష్టంగా మారింది. అమెరికా అధ్యక్షుణ్ణి యూరప్కు భాగస్వామి అని ఒప్పించడం అత్యవసరంగా మారింది. దానికి ఒక చిన్న అవకాశం కోసం వేచి చూస్తున్న యూరప్కు ట్రంప్ తీరు అడ్డంగా మారింది. అందుకే పారిస్ సమావేశం ద్వారా ట్రంప్ను ఎలా తమ వైపుకు తిప్పుకోవాలా అనే ప్లాన్ చేస్తోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసిన 2 ప్రధాన అంశాలపై యూరప్ ఉక్కిరిబిక్కిరవుతోంది.
నిజానికి ఉక్రెయిన్ పోరాటంతో సంబంధం లేకుండానే నాటో కూటమి దేశాలు జీడీపీలో 2% మొత్తాలను నాటో కోసం ఖర్చు చేయాలని ఎప్పట్నుంచో యూరప్ పైన అమెరికా ఒత్తిడి తెస్తోంది. యూరప్ రక్షణకు అమెరికా ఎందుకు మూల్యం చెల్లించాలని మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే ట్రంప్ ప్రశ్నించారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన తరువాత ఇప్పుడు కనీసం 5% నాటోపై కూటమి దేశాలు ఖర్చు చేయాలని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు నాటో దేశాల రక్షణ ఖర్చును అమెరికా దాదాపు 3.5% పెడుతుంటే రష్యాతో సరిహద్దును పంచుకునే పోలాండ్, బాల్టిక్ దేశాలు కూడా తమ సైనిక బలగాలపై 2%కి మించి ఖర్చు చేస్తున్నాయి. యూకే 2%కి కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ఇక ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ 2023లో 2% లక్ష్యం కన్నా తక్కువగా ఖర్చు చేశాయి. అయితే రక్షణ రంగంపై తగినంత ఖర్చు చేయని నాటో సభ్య దేశాలపై దాడులు చేయాల్సిందిగా రష్యాను ప్రోత్సహిస్తానంటూ ట్రంప్ గత ఏడాది ఫిబ్రవరిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా రష్యాను బూచీగా చూపించి యూరప్ ను తన అధీనంలో ఉంచుకోవడానికి ఎప్పటినుంచో అమెరికా ఆడుతున్న ఆట. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ కి కూడా మరో దారి కనిపించలేదు. నాటోలో మాకు స్థానం కావాలంటే మాకు కావాలంటూ యూరోప్లోని దేశాలన్నీ క్యూ కడుతున్నాయి. నాటోలో ప్రస్తుతం 32 సభ్యదేశాలున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ పతనానంతరం తూర్పు యూరోప్లోని అనేక దేశాలు నాటో కూటమిలో చేరాయి. అల్బేనియా, బల్గేరియా, హంగరీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, రొమేనియా, లిథువేనియా, లాట్వియా, ఈస్టోనియా దేశాలు నాటో పంచున చేరాయి. ఇక ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర తరువాత 2022లో స్వీడన్, ఫిన్లాండ్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దశాబ్దాల తరబడి ఈ రెండు దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఇక రష్యాతో 1340 కిలోమీటర్ల పొడవున సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ 2023లో నాటోలో చేరింది. ఇక 2024లో స్వీడన్ కూడా చేరింది. అయితే స్వీడన్ చేరికను మొదట టర్కీ, హంగరీ వ్యతిరేకించినా చివరకు అంగీకరించాయి. స్వీడన్, ఫిన్లాండ్ చేరడం వల్ల 1990 తర్వాత నాటో భారీగా విస్తరించినట్లయింది. ఈ రెండు దేశాల నుంచి మిత్రరాజ్యాల సైన్యానికి 3 లక్షల మంది సైన్యం జత కలిసినట్లయింది. ఇక ఉక్రెయిన్, బోస్నియా, హెర్జగోవినా, జార్జియా కూడా త్వరలో నాటోలో చేరడానికి ఆరాటపడుతున్నాయి. నాటోలో ఉక్రెయిన్ చేరిక అనివార్యమని, కానీ రష్యాతో యుద్ధం ముగిసే వరకు అది సాధ్యపడదని గత ఏడాది నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోలెన్బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్ను వీలైనంత త్వరగా నాటోలో చేర్చుకోవాలని అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. అయితే నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా వ్యతిరేకిస్తూనే ఉంది. ఉక్రెయిన్ చేరితే నాటో దళాలు తమ దేశ సరిహద్దు వరకు వచ్చేస్తాయని రష్యా చెబుతోంది. అందుకే ఉక్రెయిన్లో యుద్ధం మొదలుపెట్టింది. యూరోప్కు ప్రత్యేక సైనిక వ్యవస్థ ఉండాలి అన్న జెలెన్స్కీ మాటలు అసలు నెరవేర్తాయా? నాటో నుంచి EU బయటకు వచ్చే ధైర్యం చేస్తుందా? అమెరికాకు ధీటుగా కొత్త వ్యవస్థను ఇవన్నీ పుట్టిస్తాయా? అసలు అలా జరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ పొలిటికల్ వేదికలపై మరింత చర్చను రాజేస్తున్నాయి. ఇక రాబోయే ట్రంప్ పాలనంతా కూడా యూరోప్ వర్సెస్ ట్రంప్ అనే విధంగానే మారుతుందనే సందేహం కూడా కలుగుతోంది. ట్రంప్ ప్రెసిడెంట్గా రెండోసారి పదవి చేపట్టిన తర్వాత పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచమంతా తన వైపు చూసేలా చూసుకున్నారు. ముందు పనామా, మెక్సికో, కెనడాలను యునైటెడ్ స్టేట్స్లో చేర్చుకుంటామని చెప్పారు. అంచె కీలక వ్యూహాత్మక ప్రాంతమైన గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటారని కూడా అన్నారు. అయితే ప్రస్తుతం ఐరోపా దేశమైన డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం అంత సులువైన పని కాదు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో భాగమైన డెన్మార్క్, నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న కెనడాలకు ట్రంప్ అంటే కాలిపోతుంది. ఇలా యూరోప్ విషయంలో అన్ని వైపుల నుండి కక్షగట్టినట్లు ట్రంప్ వ్యవహారం ఇటీవలి కాలంలో మరింత వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు కూడా యూరోప్ నాయకులు ఉక్రెయిన్ను కాల్పుల విరమణ చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఉక్రెయిన్ లేకుండా ఉక్రెయిన్ గురించి ఎటువంటి నిర్ణయాలు ఉండలేవు అనే అభిప్రాయాన్ని వారు చాలా కాలంగా చెబుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అదే అన్నారు. మా ప్రమేయం లేకుండా మా వెనక జరిగే ఒప్పందాలను మేం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించే ప్రసక్తి లేదు అని జెలెన్స్కీ స్పష్టంగా చెప్పారు.
యూరోపియన్ యూనియన్ తమ సొంత సాయుధ దళాలను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో కూటమి దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని తెలిపారు. రష్యాపై తమ దేశం చేస్తున్న పోరాటమే దీనికి ఉదాహరణ అని చెప్పారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో భాగంగా జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై అమెరికా యూరప్కు సహాయం చేయడానికి నిరాకరించే అవకాశాలు తోసిపుచ్చలేమని అన్నారు. కాబట్టి యూరప్కు సొంత సైన్యం అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారని, ఇప్పుడు ఆ టైం వచ్చిందని జెలెన్స్కీ అన్నారు. యూరప్ అమెరికా మధ్య ఉన్న చిరకాల బంధం ముగింపు దశకు చేరుకుందని, ఈ విషయాన్ని యూరప్ దేశాలు అర్థం చేసుకోవాలని ఇటీవల అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల్ని జెలెన్స్కీ మ్యూనిచ్ లో జరిగిన భద్రతా సదస్సులో గుర్తుకు చేశారు. ఇక శిక్షణ విన్యాసాల సాకుతో రష్యా తన మిత్రదేశమైన బెలరాస్కు సైన్యాన్ని పంపాలని యోచిస్తోంది. ఇది నాటో దేశాలకు ప్రమాదమని హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడంలో విఫలమైతే దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందన్నారు ప్రెసిడెంట్ జెలెన్స్కీ. అమెరికా సైనిక మద్దతు లేకుండా తమ దేశం రష్యాను ఎదుర్కోలేదని ఒప్పుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ట్రంప్ సైనిక సహాయాన్ని ఆపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీలతో ఫోన్లో మాట్లాడారు. చర్చలు జరిపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని చెప్పిన ట్రంప్ ఉక్రెయిన్కు మాత్రం నాటో సభ్యత్వం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే యుద్ధం తర్వాత నాటోలో ఉక్రెయిన్ భాగమవుతుందని ఒకవైపు నాటో హామీ ఇస్తుంటే, ఏకపక్షంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడంపై ఫ్రాన్స్, యూకేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరాలని పట్టుబడుతోంది. ఈ డిమాండ్ను ఉక్రెయిన్ విడిచిపెట్టే స్థితిలో లేదని స్పష్టం చేశారు జెలెన్స్కీ. అయితే ట్రంప్ వ్యవహార శైలి ఉక్రెయిన్ కంటే యూరప్కు ఎక్కువ ప్రమాదకరం. ట్రంప్ తీరు యూరోపియన్ భాగస్వామ్యాలకు వారి రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక విధంగా మోసపూరితమైన పని అయినప్పటికీ జెలెన్స్కీలా చాలా మంది దీన్ని ముందుగానే ఊహించారు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం నుండి యూరప్ అమెరికా అందించిన సెక్యూరిటీ గొడుగుపైనే ఆధారపడింది. అయితే తాజాగా ఉక్రెయిన్పై రష్యా, యుఎస్ చర్చల నేపథ్యంలో పుతిన్కు ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యత యూరప్ భద్రతా నిర్మాణాన్ని మారుస్తుందని యూరోపియన్ యూనియన్ భయపడుతోంది. దీనికి తోడు ట్రంప్ను ఎలాగోలా తమ వైపు తిప్పుకోవడానికి యూరప్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తమ సైన్యాలను ఉక్రెయిన్కు పంపాలని అనుకున్నా ఇప్పటికే పలు దేశాల్లో ప్రజలు ఇచ్చింది చాలు, ఇక ఆపండంటూ ఆందోళన చేస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఒకవేళ అమెరికా చర్చలు ఫలించిన తర్వాత రష్యా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అతిక్రమిస్తే యూరప్ ఏం చేయాలన్నది ప్రశ్నార్థకంగా ఉంది. పోనీ రష్యాపై యుద్ధం ప్రకటిస్తే దానికి అమెరికా సపోర్ట్ ఉంటుందా లేదా అనేది సందేహం. ఇన్ని అనుమానాల మధ్య యూరప్ ఎటు నిర్ణయించుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక ప్యారిస్ సమావేశం తర్వాత యూరప్ తన వాదనను వినిపించడానికి అమెరికాకు ఒక రాయబారిని పంపడం కోసం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ట్రంప్కు కాస్త దగ్గరగా ఉండి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ యూరప్ ప్రధానిగా పంపి ప్లాన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ కొన్ని రోజుల్లో అమెరికాకు వెళ్లనున్నారు. యూరప్, యుఎస్ మధ్య వారధిగా వ్యవహరించడానికి ఇది ఆయనకు అవకాశం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. బ్రిటన్ బ్రెక్సిట్ తర్వాత సంబంధాలను మరింత చక్కదిద్దుకోవడానికి యూకేతో పాటు ఇతర యూరోపియన్ నాయకులకు ప్యారిస్ సమావేశం అవకాశాన్ని అందిస్తుందనే అభిప్రాయముంది. అయితే యూకే లాగా కాకుండా తన నిఘా భద్రతా సేవల్లో అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఫ్రాన్స్ మాత్రం తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అవసరమైతే అమెరికాను ఒంటరి చేస్తూ నాటో దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటాను అనే లెవెల్లో ఫ్రాన్స్ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే యూరోపియన్ యూనియన్లో తీవ్రమైన చీలిక వస్తుంది. ఇది ఇప్పటికీ ఒత్తిడికి గురవుతున్న యూరప్ను మరింత బలహీనంగా మారుస్తుందనే అభిప్రాయాలున్నాయి. అయితే ఉక్రెయిన్ విషయంలో రష్యాతో శాంతి చర్చలకు సిద్ధపడిన ట్రంప్ యూరప్ను రెచ్చగొట్టే విధంగా ఒక పని చేశారు. శాంతి పరిష్కారంలో భాగంగా ఏ దేశాలు రష్యాపై ఆంక్షలు పెంచడానికి ఏ ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి, వాటిలో ఇప్పటికే ఉన్న వాటిని మరింత కఠినంగా అమలు చేయడం వంటి 6 అంశాలపై ప్రశ్నలతో కూడిన ఒక పత్రాన్ని అమెరికా యూరోపియన్ మిత్రదేశాలకు పంపింది. అయితే నాటోలో అమెరికా రాయబారిగా ఉన్న జూలియాన్ స్మిత్
దీనిపై స్పందిస్తూ ఇలాంటి సంక్లిష్టమైన దౌత్య పనికి సాధారణంగా వారాల తరబడి సమావేశాలు జరుగుతాయని, ఇలా ప్రశ్నాపత్రాలు నింపినంత మాత్రాన పరిస్థితిని చక్కదిద్దడం సాధ్యం కాదన్నారు. ఇక పారిస్లో యూరప్ నాయకులు ఏది సాధించినా ఉక్రెయిన్పై చర్చల్లో సీటు సాధించకపోతే అది యూరప్ సూసైడ్ చేసుకున్నట్లే అనుకోవాలి. ఇప్పుడు యూరప్ ముందున్న దారి చివరి నిర్ణయం అనుకోవడమే. ముఖ్యంగా భద్రతాపరంగా ఉక్రెయిన్ నుండి లేకపోతే యూరప్ నుండే దూరంగా ఉండాలని అమెరికా ప్లాన్ చేస్తే యూరప్ ఖచ్చితంగా తమ రక్షణ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తమ సైన్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే అమెరికా అడ్డులేకపోతే రష్యాను ఆపడం ఎవరి తరం కాదు. దానికి యూరప్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. ఎవరు ఏమైపోతే నాకేంటి, అమెరికా గ్రేట్ కావాలి అంతే అనే ధోరణిలో ఆలోచించే ట్రంప్కు యూరోప్ గనక దూరమైతే ప్రపంచంలో ఆట మొత్తం కూడా మరో విధంగా మారుతుంది. ఇది వరల్డ్ ఆర్డర్లో తీవ్రమైన మార్పులకు కూడా కారణమవుతుంది. ఇలాగే గనక జరిగితే పాశ్చాత్య జోస్యుడు అయిన నోస్ట్రాడామస్ బాబా వంగా చెప్పినట్లు రష్యా ప్రపంచ పెద్దనగా మారుతుంది. ట్రంప్ దేనికోసం ఆరాటపడ్డారో ఆ కథ అడ్డం తిరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.